guys, welcome back to my channel. ఎలా ఉన్నారు అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఏంటా ఇక్కడ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్ ఇలా పెట్టాం ఏంటా అని చూస్తున్నారా? ఇవన్నీ మా అమ్మాయి రెడీ చేస్తుందండి, మా చెల్లి వాళ్ళ పాప. ఇదిగో చూడండి, నేహా హాయ్. ఇక్కడ మా అమ్మాయి ఉంది చూడండి, తను మా పెద్ద అమ్మాయి, ఈమె మా రెండో అమ్మాయి. ఇక్కడ మా పెద్దోడు పాకుతున్నాడు చూడండి, రూపక్ గారు. రెండో వాడేమో మంచం కింద దూరాడు, మొత్తానికి ఎక్కడో దాక్కున్నాడు. నిఖిల్ చిన్నోడికి బాగా సిగ్గు ఎక్కువ అనుకుంటా, అందుకే రావట్లేదు. ఓకే, ఈరోజు వీటి గురించి ఎలా తయారు చేశారు, దేంతో ఏమేమి మెటీరియల్స్ యూజ్ చేశారు అనేది ఇప్పుడు మనం నేహని అడిగి తెలుసుకుందాం. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇది హాలిడేస్లో కానీ లేదా ఏదన్నా టైం ఉన్నప్పుడు ఎవరికన్నా బోర్ కొడుతుంది అన్నప్పుడు ఎలా చేయొచ్చు చేసింది ఈ అబ్బాయి. ఇలాంటి యాక్టివిటీస్ ఉంటే కొంతమంది పిల్లలకి ఇంట్రెస్ట్గా చేస్తారు. అందుకని చెప్పి మా అమ్మాయి చేసింది, మా పెద్ద అమ్మాయి. చూద్దాం ఎలా చేసింది, ఏంటి, ఏం మెటీరియల్స్ యూజ్ చేసింది, ఇవి ఎక్కడెక్కడ అవైలబిలిటీలో ఉంటాయో చూద్దాం. ఫస్ట్ దీని గురించి చూద్దాం. దీన్ని చూస్తే మీకు ఏం గుర్తొస్తుంది కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ఓకే నేహా, దీనికి రిలేటెడ్ ఒకసారి చెప్పు, అది దేని గురించి. ఇటు తిప్పు. ఇది ఫెవికింగ్ మౌల్డింగ్ క్లే. ఇదంతా 3D అవుట్లైనర్స్ అన్నమాట. ఓకే, ఈ 3D అవుట్లైనర్స్ సెట్ లో వస్తుంది, దాంట్లో ఈ గ్లిటర్ జెల్ కూడా వాళ్ళే ఇస్తారు. అండ్ పెయింట్స్ నార్మల్ పెయింట్. కింద యూజ్ చేసిన బోర్డు కేక్ బేస్. ఇది కేక్ బేస్. ఓకే ఓకే, చూసారు కదా. ఓకే, మీకు ఇది చూసాక ఐడియా వచ్చి ఉంటుంది ఇది ఏంటి అనేది. చెప్పారా, పోస్ట్ చేశారా ఎవరన్నా? లాస్ట్లో ఆన్సర్ మేమే చెప్పేస్తాం. ఇది చూసి ఎవరు అనేది కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ఓకే, కానీ ఇది దేని ద్వారా యూజ్ చేసిందంటే కింద కేక్ బేస్ వస్తుంది కదా, అది తీసుకుంది. నెక్స్ట్ దానిలో కలర్స్ ఎలా వాడామనేది తను మీకు చెప్పింది కదా. ఇవేమో ఫెవిక్రిల్ మౌల్డ్ అని వస్తాయండి మనకి, మౌల్డ్ క్లే అని. మనకి క్లే ఐటమ్స్ షాప్స్ అమ్మే దానిలో కూడా ఇవి వస్తాయి. బుక్స్ అండ్ స్టేషనరీలో కానీ ఆన్లైన్లో కానీ ఇలాంటివన్నీ ఉంటాయి. మనకి ఎక్కడ కావాలంటే అక్కడ యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇది పూరి జగన్నాథ్ ఉంది, అర్థమవుతుందా? ఈజ్ ఇట్ కరెక్ట్? ఎస్. ఓకే, ఒక్కొక్కరికి ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది. మా అమ్మాయిలో మాత్రం ఈ టాలెంట్ బాగా ఉంది, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్. ఎవరికి ఏ టాలెంట్ ఉంటే అది మనం బయటికి తీయాలి. తను కొత్తగా ఎప్పుడు ఏదో ఒకటి చేస్తూనే ఉంటుంది హాలిడేస్ వచ్చిందంటే. సో ఫస్ట్ ఐటమ్ ఇచ్చేసింది. నెక్స్ట్ ఐటమ్ ఏంటో చూద్దాము. నెక్స్ట్ ఏంటిది? ఇదేంటిది? ఇది కూడా కేక్ బేస్దే, బ్యాక్ సైడ్. ఇదేంటిదిరా? ఇది సేమ్ అదే ఫెవిక్రిల్ మౌల్డ్ క్లేనేనా? ఓకే, కింద బేస్ బ్లాక్ వేసింది, పైన ఏమో గోల్డ్ కలర్ తీసుకుంది. అంటే మనం యూజ్ చేసుకునే కలర్స్ మన ఇష్టం అనమాట, ఎలా కావాలంటే అలా యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇది నార్మల్ పెయింటింగా లేకపోతే ఎట్లా వాడావు? ఓన్లీ పెయింటింగ్. అది ఇక్కడ మాత్రం 3D అవుట్లైనర్స్. మీకు బయటికి ఎంబోజ్ అయ్యేది కనిపిస్తున్నట్టు ఉంది కదా, రియల్గా ఉన్నట్టు, అది 3D పెయింటింగ్ అనమాట. నెక్స్ట్ ఇది చేసింది, ఇది బ్యాక్ యూజ్ చేసింది ఏంటిది? ఇది కూడా కేక్ బేసేనంట. మధ్యలో మిర్రర్ పెట్టింది, చుట్టూ తనేమో 3D పెయింటింగ్ వేసింది. నెక్స్ట్ ఇవేంటిది? ఈ ఫ్లవర్స్ దేంతో యూజ్ చేశారు? ఇది నేనే, ఫెవిక్రిల్ మౌల్డ్తోనేనా? ఓకే ఓకే. నెక్స్ట్ ఇది ఒక చిన్నది, ఇదేంటి, పారాణి బాటిల్ అనమాట. ఈ పారాణి బాటిల్ని ఇట్లా పెయింట్ వేసి బయట ఎంబోస్ అవడానికి ఈ 3D పెయింటింగ్ యూజ్ చేసుకుందనమాట. చాలా కలర్ఫుల్గా చాలా బాగున్నాయి కదా ఫ్రెండ్స్. ఇప్పుడు డ్రాయింగ్స్ అనేది తను ఇంకా చాలా చేసింది. ఆ వీడియోని కూడా నేను మీకు నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. ఓకేనా? ఈ వీడియో మీకు నచ్చితే
లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ఓకేనా? బాయ్ బాయ్, సీ యూ.